పాలకూర పెసరపప్పు. ఓకే, సో దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? ఒక ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పాలకూర. ఎస్, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని తెచ్చారు. అండ్ ఆల్సో పెసరపప్పు. అవును, పెసరపప్పు కూడా ఉడికించుకొని తీసుకొచ్చారు. అవును. అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి రెగ్యులర్గా పోపుకి అలాగే మనకి కర్రీకి యూజ్ చేసే పదార్థాలు. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ముందుగా కొంచెం ఆయిల్ వేసేసుకుందాం. ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా కూడా వెయిట్ మేనేజ్మెంట్ మనం చేస్తున్నా లేకపోయినా కానీ ప్రతిరోజు కూడా ఎంతో కొంత ఆకుకూర మనం కన్జ్యూమ్ చేయాలి కదా. అలాగే దాల్ కూడా తీసుకోమని చెప్తూ ఉంటారు. అండ్ ఈ పరంగా అంటే వాట్ ఎవర్ మనం రెసిపీ చేస్తున్నామో ఇది కరెక్ట్ రెసిపీ యాక్చువల్లీ డైలీ కూడా ఫాలో అవ్వచ్చా? డైలీ కూడా ఫాలో అవ్వచ్చు. ఆకుకూర ప్లేస్లో వేరే ఇంకేదైనా ఆకుకూర యూస్ చేయొచ్చు, లైక్ తోటకూర కానీ ఇంకేదైనా పొనగంటి కూర అట్లాగా. అలాగే ఇక్కడ మనం పెసరపప్పు యూస్ చేస్తున్నాం కదా, పెసరపప్పు కాకుండా మనం కందిపప్పు కానీ ఎర్ర కందిపప్పు కూడా యూస్ చేయొచ్చు అనమాట. అలా మారుస్తూ స్విచ్ ఆన్ అవుతూ కూడా ఇలా రెసిపీ తీసుకుంటే చాలా బాగుంటుంది. బికాజ్ ఇది మంచి ఫైబర్, ఆకుకూర మంచి ఫైబర్, అండ్ అలాగే పప్పు వచ్చేసి మంచి ప్రోటీన్. అవును. సో ఫస్ట్ మనం పోపు వేసేసుకుందాము. దానికి ఒక స్పూన్, సో కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, ఆ తర్వాత కొన్ని ధనియాలు కూడా. ఓకే, సో ఫ్లేవర్ కోసం మనం కొంచెం ధనియాలు అండ్ అలాగే ఎండుమిర్చి, కొంచెం ఇంగువ. ఓకే, మనకి పప్పు కూరల్లో ఇంగువ మస్ట్. ఖచ్చితంగా యాడ్ చేయాలి. అండ్ అలాగే నెక్స్ట్ కరివేపాకు. సో పోపు అంతా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. అలాగే పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్కి ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాము. ఆ తర్వాత కారం, నెక్స్ట్ పసుపు. నెక్స్ట్ పాలకూర కూడా. పెసరపప్పు ఆల్రెడీ ఉడికించుకున్నాం కాబట్టి లాస్ట్కి వేస్తున్నాము. ఇప్పుడు పాలకూర కూడా వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టి ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసేస్తున్నాం. సుమారు కప్పు. సో ఈక్వల్గా తీసుకోవాలి. కప్పు పాలకూర ఏదైనా సరే, కప్పు ఆకుకూర తీసుకుంటే కప్పు పప్పు. ఓకే, ఉడికించుకున్నాక కప్పు. సో దాన్ని చక్కగా కలిపేసుకొని ఒక 2 minutes మూత పెట్టేసుకొని ఉంచుకో. పల్లవి, కర్రీ అయిందేమో చూద్దామా? చూసేద్దాం. పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే అమూల్య, పాలకూర పెసరపప్పు రెడీ అయిపోయింది. ఓకే,
పాలకూర పెసరపప్పు అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. పాలకూర పెసరపప్పుకి కావాల్సిన పదార్థాలు: నూనె, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, పాలకూర, ఉడికించుకున్న పెసరపప్పు. పాలకూర పెసరపప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, కారం, పసుపు, తరిగిన పాలకూర, ఉడికించుకున్న పెసరపప్పు కూడా వేసి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలకూర పెసరపప్పు రెడీ.